చలువ పందిళ్ళు, కొమ్ముబోర్ల సంబురాలు, తునికి చెట్టు పరిమిళాలు, ఇప్ప పువ్వు గుమగుములు, ఇప్పసార బిందులతో అడవి బిడ్డల విందులు, విల్లంబులు ఎద్దు కొమ్ములు, ఇలా అమ్మలగన్న ఊళ్లలో గలగలలు. ప్రశాంతమైన పల్లెలు భక్తి పార్వస్యంతో పొంగి పొర్లుతోంది. కల్మషం లేని గిరిజన గూడాల్లో అవధుల్లేని ఆనందం తొణికిసలాడుతోంది. మారుమూలన అడవుల్లో జరిగే మేడారం జాతర షురువు అయింది. దీంతో మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో సందడిగా మారాయి. చుట్టూ పచ్చదనం, ఎత్తైన కొండ, కొండ దిగువన వాగు, వాగు చుట్టూ అడవి, అడవి మధ్యలో ఉండే అమ్మలు పుట్టిన ఊళ్ళలో సందడి పులకింప చేస్తోంది. గిరిపుత్రులు ప్రకృతిని తమలో మమేకం చేసుకుంటూ చేసిన వన సంబురం అంబరాన్నంటుతోంది. మేడారం అంటే గిరిజన తెగలకు ప్రాణం. సమ్మక్క సారలమ్మపై ఉన్న అత్యంత విశ్వాసం గిరిపుత్రుల జీవితాలతో పెనవేసుకుని ఉంటుంది. అడవితో పెనవేసుకున్న గిరిజన సంబంధాలు మేడారం జాతరలో అణువణువున కనిపిస్తుంటాయి. అలాంటి మేడారం మహాజాతరకు వేళయింది. బాహ్య ప్రపంచానికి మేడారం జాతర 4 రోజులు మాత్రం జరిగే సంబరమే. వాస్తవానికి గిరిజనులు 10 రోజులు జరుపుకునే సంబరం. జాతరకు 1 రోజుల ముందు నుంచే మేడారం, కన్నేపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజులను ఆదివాసీ గిరిజనులు, పూజారులు జాతరకు సిద్ధం చేస్తారు. మండమెలిగే పండుగ నుంచి వనం వెళ్లే వరకు ప్రతి ఘట్టాన్ని గిరిజన గూడాలు నియమనిష్టలతో నిర్వహిస్తాయి. ఆదివాసీ సాంప్రదాయాలు ప్రతిబింబించే ఈ పండుగ కేవలం మేడారం, కన్నేపల్లి వాసులకే కాదు, దేశంలోని గిరిజన తెగలకు కూడా సొంతం. సమ్మక్క కొలువైన మేడారంలో సుమారు 100 గడపలుంటాయి. 600 మంది జనాభా. అటవీ ఉత్పత్తుల సేకరణ, సంప్రదాయ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే. కానీ జాతరకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రతి ఏడాది జీవనపరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇందుకు కారణం జాతరకు వచ్చే భక్తజనమే. ఇక జాతర సమయంలో మేడారంలో కొలువైన గద్దెలు అత్యంత ప్రత్యేకం. గ్రామం మధ్యలో ఉండే ఈ గద్దెలపైకి అమ్మలు చేరటంతో జాతర ఆవిష్కృతమవుతుంది. గ్రామానికి ఈశాన్యం దిక్కున ఉన్న చిలకల గుట్టపైన సమ్మక్క కొలువై ఉంది. దీని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. జాతర సమయంలో ఇక్కడ విడిది చేసేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. 6 నెలల ముందు నుంచే ముందస్తు మొక్కులు ప్రారంభమైన వారం ముందు నుంచే ఈ పరిసరాలు రద్దీగా మారతాయి. సమ్మక్క పూజా మందిరంలో తొలి పూజల అనంతరం జాతర మొదలవుతుంది. గ్రామ పొలిమేరలో నల్లకోడి, జీడి గింజలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, సొరకాయలతో తోరణం కడతారు. ఇలా చేస్తే దుష్ట శక్తులేవి మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం. పొలిమేరకు 2 వైపులా బూరుగ వృక్షాలతో ధ్వజస్తంభాలను నాటి ఆహ్వానం పలుకుతారు. ఇక సారలమ్మ కొలువైన కన్నేపల్లిలో సుమారు 70 కుటుంబాలు, 300 మంది జనాభా ఉంటుంది. పడమరాన ఉన్న ఆలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఇక్కడ ఆదివాసులకు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి. మా వెన్నెలక్కకు చెప్పకుంటే ఇక అంతే అమ్మో, సారక్కకు చెప్పేసేస్తామంటారు ఆదివాసులు. జాతర ఆరంభ ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. కన్నేపల్లి ఆలయం నుంచి సారలమ్మను మేడారంలోకి గద్దెకు చేర్చడంతో తొలి ఘట్టం ఆవిష్కరించబడుతుంది. జాతరకు సరిగ్గా 6 రోజుల ముందు తొలి అంకం మొదలవుతుంది. కన్నేపల్లిలో సారలమ్మ దేవాలయంలో అమ్మవారిని ముస్తాబు చేసి తన పుట్టిల్లైన మేడారానికి ఊరేగింపుగా కాలినడకన బయలుదేరతారు. ఇక పుట్టింటికి వచ్చిన సారలమ్మను సాదరంగా ఆహ్వానిస్తారు మేడారం గ్రామ పెద్దలు. ఇదే సమయంలో మేడారంలోని సమ్మక్కకు పూజలు నిర్వహిస్తారు. ఈ తొలిఘట్టంలో 100 మంది మేడారం గ్రామ పెద్దలు మాత్రమే పాల్గొంటారు. సమ్మక్క సారలమ్మలకు పూజ చేసే హక్కుదారులు మాత్రం కొక్కెర వంశానికి చెందిన వాళ్ళు. జాతరకు సంబంధించిన ప్రధాన పూజలు కూడా వీళ్లే చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించడంలో కొక్కెర వంశస్థులకు సిద్ధబోయిన మల్లెల వంశస్థులు సహాయపడతారు. జాతరకొచ్చే భక్తులను మేడారం, కన్నేపల్లి గ్రామస్తులు అతిథులుగా భావిస్తారు. చాలా మంచిగా, ప్రేమగా చూసుకుంటారు. ఇళ్లలో విడిదికి అవకాశం ఇస్తారు. గిరిజనులంతా తమ బంధువులను ఇళ్లలోకి పెళ్లిళ్లకు ఆహ్వానించినట్లే ఆహ్వానిస్తారు. గిరిజన గూడాలు బంధువులు, శ్రేయోభిలాషులతో నిండుతాయి. తల్లుల దర్శనానికి వచ్చే టోళ్లకు విడిదినివ్వటం
అడవి బిడ్డలకు సంతోషం. జాతరకు వచ్చే 4 రోజులు భక్తులే వీరికి చుట్టాలవుతారు. భక్తులు విడిది చేసేందుకు ఇళ్లను అద్దెకిచ్చి కుటుంబ సభ్యులంతా వాకిట్లోనే సేద తీరుతారు. 2 ఏళ్లకోసారి జరిగే జాతరకు వచ్చిన భక్తులతో ఆ 4 రోజులు కలిసిమెలిసి ఉండటం తీయని అనుభూతిని గిరిజనులకు సమ్మక్క సారమ్మలు పిలిస్తే పలికే దేవతలని గిరిజనేతరులు నమ్మకం. అందుకే ఈ జాతరకు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరి ఈసారి జాతరకు వీరు వెళ్ళి ఆ అనుభూతిని కూడా పొందండి.